నమస్తే శ్రీనివాసరావు గారు. కళ్యాణ్ ఇప్పుడు వచ్చేసరికి మీరు దొండకాయ తింటున్నారు కదా, దానికి ఏమైనా పిచ్చి దొండకాయ అని కాకుండా ఏమైనా నేమ్స్ ఉన్నాయా? ఇది పిచ్చి దొండకాయ చెట్టు అంటారు. ఇది 2 కాయలు తిన్నా. డైజెషన్ వ్యవస్థ, జీర్ణాశయం శుద్ధి అయిందంటే మన ఆర్గాన్స్ అన్నీ శుద్ధి అయినట్టే. ప్రకృతిలో దొరికే పిచ్చి దొండకాయ కానీ, నాడు జాంగుప్పలు కానీ, ఇప్పుడు మన డ్రాగన్ ఫ్రూట్స్ అంటున్నారు చూడ, చైనా నాడు జాంగుప్పలు కూడా సేమ్ అదే విధంగా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. అవి ఈ మొత్తం ఒకటే. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా అభివృద్ధి కావాలి, మంచిగా రాణించాలి, కుటుంబ వ్యవస్థలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ఒక రోజు మనం ఒక పని చేయాలి. 10 మంది ముసలోళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాం మనం. సరేలే, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం ఆహారం ఏదో ఒకటి ఇచ్చేసి మనం కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కొద్దిగా మనం ప్రోత్సాహకాలు ఇద్దాం, మొత్తాన్ని గిఫ్ట్లు ఇద్దాం. ఏమన్నా దినాల్లో సోషల్ మీడియాలో మనం ఇంకా ఎదగాలని నేను ఆశపడుతున్నా. మీరు ఎదుగుతారండి, నేను స్వయం కృషి ఉన్నట్టు మీ బోటోళ్ళు సహకారం ఉండాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఓకేనా? మరి ధన్యవాదాలు. ఓకే మరి.